దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. విశాఖలో వైఎస్ఆర్ విగ్రహం కూల్చివేత జరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా పనులు చేపడుతూ ఉండగా విగ్రహం కూలిపోయింది. ఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్షపూరితంగానే విగ్రహాన్ని తొలగించారంటూ ఘటనా ప్రాంతంలో వైఎస్ఆర్ అభిమానులు ఆందోళన చేపట్టారు. పెందుర్తి జంక్షన్లో ఆందోళనకు దిగారు ఈ మేరకు వైసీపీ నేతలు. ఇక కిలోమీటర్ మేర కూడా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారండి? నేనే చెప్పానంటే అక్కడ మాకు అడ్డు లేదు, వెళ్ళిపోతే జారిపోయింది. అది పని చేయకపోయింది కదా, ఏంటిది అది మట్ట మట్ట అంటే ఎలా తీసేస్తారు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని చూసినట్టుగా తీసి కాలంలో పడేసినట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకు ఇలా చేశారంటే జోనల్ కమిషనర్ నుంచి ఆర్డర్స్ అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి దీనికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పే వరకు ఇక్కడ నుంచి లేచే పని లేదు. ఇవాళ రోడ్ బ్లాక్ చేసి అందరం కూడా ఇక్కడ మేము నిరసన కూర్చున్నాం. మీకు జోనల్ ఈ జోన్ తరఫున ఎవరొచ్చి మాకు సమాధానం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆ రకంగా తీసి ఒక మహానాయకుడి విగ్రహం మీరు అక్కడ కాలంలో పడేశారంటే ఏంటి పరిస్థితి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మాకు సమాధానం చెప్పే వరకు ఎవరు తీయమన్నారు? ఎందుకు తీయాల్సి వచ్చింది? మాకు ముందుగా నోటీస్ ఇచ్చారా? ఒక మహానాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఏ ఒక్కరికైనా మీరు నోటీస్ ఇచ్చారా? ఏమి ఇవ్వకుండా ఈ రోజు ఇష్టానుసారంగా తీసి కాలంలో పడేసిన పరిస్థితి ఉంటే ఈ రోజు ఎవరు సమాధానం చెప్తారు? దీనికి మీరు సమాధానం చెప్పే వరకు కూడా మేము మీకు పెంచే పరిస్థితి ఉండదు. ఎవరు వస్తారో సమాధానం చెప్పండి. మాకు ఎందుకు తీయాల్సి వచ్చింది చెప్పాలి. హలో, ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, కావాలని చెప్పే వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేశారు అంటూ వైసీపీ ఆరోపిస్తూ ఉంది. లేదు, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే విగ్రహం కూలిపోయింది అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు అక్కడ పనులు చేసేవారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రేణు. ఏదైతే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పెందుర్తి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూడాను అక్కడ ఉన్నటువంటి రోడ్డులో ఉన్నటువంటి విస్తరణలో భాగంగా తొలుస్తున్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి సంబంధించినంత వరకు రోడ్డు విస్తరణలో పనుల్లో భాగంగా అడ్డం వచ్చినటువంటి పరిస్థితి. అయితే కాలువ తీస్తున్నటువంటి సమయంలో ఆ కాలువలో కృంగిపోవడంతో పాటుగా పడిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా వైసీపీ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే పెందుర్తిలో కనిపించిందని చెప్పొచ్చు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఏదైతే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి షాపులతో పాటుగా కాలువ పనులకు సంబంధించినంత వరకు కూడా తవ్వకాలు జరిగేటప్పుడు కనీసం విగ్రహాలని అక్కడి నుంచి తరలించే ప్రయత్నమైనా చేయాలి తప్ప విగ్రహాన్ని అక్కడే ఉంచి కావాలంటూ కూడా గొంతులో పడేశారంటూ కూడా వైసీపీ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా రోడ్డు విస్తరణలో భాగంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎంత అవమానం చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రోడ్డు విస్తరణకి ఆహ్వానిస్తాం, కానీ ఇలా విగ్రహాలని కావాలంటూ కూడా అవమానించడం, అవహేళన చేయడం సరైన పద్ధతిగా లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అనురాధ్ అదీప్ రాజ్తో పాటుగా ఆ స్థానికంగా ఉన్నటువంటి చిన్నప్పల నాయుడు కూడా అక్కడ ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రోడ్డు విస్తరణ పనులకు సంబంధించినంత వరకు కూడా విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వేరే ప్రాంతంలో విగ్రహం పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా కనీసం ముందస్తు సమాచారం ఇచ్చిన
ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తరలించే ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కేవలం కక్ష సాధింపు ధోరణితోటి దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహం పైన అవమానం కలిగేలా కూడా ఇటువంటి కార్యాచరణ చేపట్టారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంటూ కూడా పూర్తి స్థాయిలో దోజుమెత్తినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఒక కొలిక్కొచ్చిందా? ఇప్పటికీ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పే కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎక్కడికి తరలించాలనే దానిపై వాళ్ళతో చర్చిస్తామని చెప్తున్నప్పటికీ కూడాను అధికారులు చెప్పినటువంటి మాటలను కూడా పూర్తిగా వినే పరిస్థితిలో వైసీపీ శ్రేణులు కనిపించట్లేదు. పూర్తిగా కూడాను రాజశేఖర్ రెడ్డి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి అవమానించాలి అనే దృక్పథంతో విగ్రహాన్ని పడేలా చేశారంటూ కూడా పూర్తిగా ధ్వజమెత్తేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విగ్రహం ఈ విధంగా కూలిపోయే సమయంలో ఆ విగ్రహానికి డ్యామేజ్ జరిగిందా, లేకపోతే ఇదే విగ్రహాన్ని మరో చోట ఎక్కడైనా ప్రతిష్ఠించడం జరుగుతుందా? దీని గురించి ఏమన్నా తెలిసాయా డీటెయిల్స్? ఏదైతే రోడ్డు విస్తరణకు సంబంధించినంత వరకు పెందుర్తికి సంబంధించి గత కొంతకాలం నుంచి కూడాను రోడ్డు విస్తరణకి నోచుకోలేనటువంటి పరిస్థితి. అదే సమయంలో విస్తరణకు సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తరణకి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే రోడ్డు విస్తరణ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పక్కనే ఉన్నటువంటి విగ్రహం, రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉండడం, ఆ విగ్రహానికి సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి కూడాను రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే మృతి చెందిన తర్వాత ఆ విగ్రహం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. కనీసం వైసీపీ శ్రేణులకి సంబంధించినంత వరకు కూడా ఇలా విగ్రహాన్ని తొలగించే పరిస్థితి ఉంటుంది, లేదా విగ్రహాన్ని ఇక్కడి నుంచి తరలించే వేరే ప్రాంతానికి తరలిస్తామంటూ కూడా కనీసం చెప్పకుండా, అది కూడా విగ్రహం ఉంటుండగానే తవ్వకాలు జరిపి గొంతులో కావాలనే పడేశారు. దివంగత నేతకి తీవ్రంగా అవమానం చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. విగ్రహానికి సంబంధించినంత వరకు కూడాను కింద పడిపోయే సమయంలో చేయికి సంబంధించినంత వరకు విరిగిపోయినటువంటి పరిస్థితి, కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. విగ్రహానికి సంబంధించి ఏదైతే తవ్వకాలు జరిగేటటువంటి సమయంలో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కనీసం తెలియజేయకుండానే, విగ్రహాన్ని తొలగించకుండానే పూర్తిగా కూడా అక్కడే ఉంచి కావాలని ఆ గొంతులో పడేశారంటూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. విశాఖలో వైఎస్ఆర్ విగ్రహం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూడా వైఎస్ఆర్ విగ్రహం అక్కడ ముందుగా ఉన్నప్పటికీ కూడా ముందుగానే తెలియచేసినట్లయితే ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీసి మరో దగ్గర పెట్టడం కానీ ఏదైనా చేసేవాళ్ళం కదా. ఈ విధంగా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేయడం కావాలని చెప్పి అవమానించడానికి ఈ రకమైన చర్యకు పాల్పడ్డారంటూ కూడా వైఎస్ఆర్సీపీ తరపునటువంటి శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నరెడ్డి అదీప్ రోడ్డుపై బైఠాయించారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇప్పటికీ కూడా అక్కడ ఈ విషయం గురించి కూడా పోలీసులు ఒక సద్దుమణిగించేందుకు, దీనికి కూడా వివరణ ఇచ్చేందుకు వారికి చెప్పినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే దీనికి సంబంధించి కూడా ససేమీరా అంటున్నట్లు అర్థమవుతోంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని